నెక్స్ట్ మిగతా వార్తల్లో కమలంలో కుర్చీ పోరాట, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ, రేసులో ఈటల రామచంద్రరావు, ఎత్తులకు పై ఎత్తుల్లో ఆశావహులు, ముఖ్య నేతల మధ్య సయోధ్య లేమి, ఆచితూచి జాతీయ నాయకత్వం, కొత్త ఇన్ఛార్జ్ పైన సందిగ్ధం. సో బేసిక్గా బీజేపీలో ఇప్పుడు జరుగుతున్నది, జనరల్గా ఏ పార్టీలో అయినా అధ్యక్ష పదవినో ఇంకో పదవి వచ్చినప్పుడు పోటీ ఉంటుంది, పోరు ఖచ్చితంగా ఉంటుంది. అది జనరల్గా జరిగేదే, అది బీజేపీలో కూడా ఉన్నది. అండ్ బీజేపీలో ఇంకొకటి ఇప్పుడు నడుస్తున్నది ఏంటంటే 8 నెలలు అయింది వీళ్ళు ఈ గవర్నమెంట్ మీద చేసిన పెద్ద పోరాటం అనేది ఏమీ లేదు. మరి ఎందుకు పార్టీ అధ్యక్షుడు ఆర్డర్ అంటే ప్రణాళిక రచిస్తలేడా, లేదు ఎమ్మెల్యేలు ఎంపీలు సైలెంట్గా ఉన్నారా అర్థం కావట్లేదు. కానీ చాలా స్తబ్దుగా ఉన్నది ఆ పార్టీకి సంబంధించిన ప్రణాళిక ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. బేసిక్గా ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రెసిడెంట్ అధ్యక్షుడి యొక్క ఆలోచన విధానం ఆ దిశగా లేదు కాబట్టే ఈ పరిస్థితి అనేది కనబడుతున్నది చాలా క్లియర్గా. గతంలో బండి సంజయ్ ఉన్నప్పుడు సిచ్యువేషన్ ఎట్లుండే, పార్టీ ఇట్లా ఇట్లా దూకుడుగా ఉంటుండే. సో ఇప్పుడు 8 నెలల నుంచి చాలా స్తబ్దుగా ఉన్నది. ఇప్పుడు ఏంటంటే అధ్యక్ష మార్పు కూడా ఒకటి ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు కిషన్ రెడ్డి కూడా 4-5 రోజులు అయితే కొత్త అధ్యక్షుడు వస్తాడు, ఇక మనకెందుకులే ఇక వాళ్ళు అని అనుకోని ఉండొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ అధ్యక్ష పోరులో రేసులో ఈటల అండ్ రామచంద్రరావు ఉన్నారట. ఇప్పుడు ఇద్దరిలో ఎవరికి బెస్ట్? అల్టిమేట్గా ఈటల రాజేందర్ పేరే వినబడుతుంది. ఏ రకంగా చూసినా ఈటల రాజేందర్ తప్ప ఇంకొక ఆప్షన్ అయితే ఇంకా అనిపిస్తలేదు. సంజయ్ ఏం చేస్తారా చేయండి, అద్భుతంగా ఉంటుంది. సంజయ్ని ఏమైనా చేయడానికి అవకాశం లేదు. ఆల్రెడీ కేంద్ర మంత్రిగా చేశారు కాబట్టి ఇంకా అవకాశం లేదు. ఇంకా అవకాశం లేని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏమున్నది? ఇంకా కిషన్ రెడ్డి కొనసాగట్లేదు, ఆయన కూడా కేంద్ర మంత్రి అయిండు. బీజేపీ రాష్ట్ర శాఖ కొత్త అధ్యక్షుడి నియామకం ఆ పార్టీ జాతీయ నాయకత్వానికి కత్తి మీద సాములా మారింది. కమల దళపతిగా అవకాశం దక్కించుకునేందుకు పలువురు నేతలు పోటీ పడుతూ ఉండడం, ఒకరిపై ఒకరు పై ఎత్తులు వేస్తుండడంతో అధ్యక్షుడి ఎంపికలో చెక్మేట్ సాగుతోంది. దీనికి తోడు ముఖ్య నేతల మధ్య సయోధ్య లేకపోవడంతో పాటు అంతర్గతంగా లుకలుకలు బయటపడుతుండడం సమస్యగా మారింది. నాకు దక్కకపోయినా పర్వాలేదు, ఫలానా నేతకు మాత్రం అవకాశం ఇవ్వొద్దంటూ ఒకరిద్దరు కీలక నేతలు జాతీయ ముఖ్యులను గట్టిగా కోరుతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్న ఒక సీనియర్ నేతకు గతంలో పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన కీలక నేత ఒకరు చెక్ పెడుతున్నారు. సైద్ధాంతిక నిబద్ధత ఉన్నవారికే అవకాశం ఇవ్వాలని ఒక వర్గం పట్టుబడుతోంది. కొత్త వారికి ఈ పదవి కట్టబెడితే పార్టీ క్యాడర్కు తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుందని వాదిస్తోంది. అయితే పార్టీ క్యాడర్లో జోష్ రావాలంటే పాత కొత్త వాదన సరికాదని మరో వర్గం అంటోంది. రాజకీయంగా ప్రత్యర్థులను ఢీకొట్టాలంటే నాయకత్వ లక్షణాలు, సీనియారిటీని పరిగణలోకి తీసుకోవాలని జాతీయ నాయకత్వాన్ని కోరుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ నాయకత్వం ఎవరి వైపు మొగ్గు చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పోటీ ప్రధానంగా ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మధ్య ఉందని తెలుస్తోంది. రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి మనోహర్ రెడ్డి పేరును కూడా జాతీయ నాయకత్వం పరిశీలిస్తోందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు తమకు అవకాశం ఇవ్వాలని కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా జాతీయ నాయకత్వాన్ని కోరుతుండడం ఆసక్తి రేపుతోంది. పార్టీ సంస్థాగత నియమావళి ప్రకారం అయితే తొలుత సభ్యత్వ నమోదు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలి. అనంతరం రాష్ట్ర శాఖకు అధ్యక్షుడు ఎన్నిక నిర్వహించాలి. కానీ ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేసరికి కనీసం 5-6 నెలలు పడుతుంది. అయితే ఈ ప్రక్రియతో సంబంధం లేకుండానే కొత్త అధ్యక్షుడి నియామకం జరిగే అవకాశం లేకపోలేదని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే మా లక్ష్యం. ఇందుకోసం ఇటు సంస్థాగతంగా బలోపేతం కావడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి ధీటుగా నిలిచి ప్రత్యామ్నాయం మేమే అని ప్రజల్లో విశ్వాసం కల్పించడం అత్యంత కీలకం. ఈ 2 కోణాలను పార్టీ నాయకత్వం పరిశీలిస్తోంది. పైగా దక్షిణాదిన మా పార్టీ విస్తరణకు తెలంగాణ గేట్వే. అందుకే హర్యానా, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు ఇటీవలే కొత్త అధ్యక్షులను నియమించినా ఇక్కడ మాత్రం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే నియమించబోతున్నారని ఆ నేత వివరించారు. రాష్ట్ర పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా బిజీ షెడ్యూల్తో ఉండిపోగా ఆయనకు అదనంగా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా పార్టీ నాయకత్వం అప్పగించింది. దీంతో ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా స్థానిక కార్యక్రమాలకు సమయం కేటాయించలేకపోతున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే కొత్త అధ్యక్షుడిని జాతీయ నాయకత్వం ఖరారు చేస్తుందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. సో ఇక్కడ ఏమవుతుందంటే పాత కొత్త మీన్స్ ఐడియాలజీ ఉన్న వాళ్ళని ఇవ్వాలి. ఈటల రాజేందరు కమ్యూనిస్టు సిద్ధాంతం దాని నుంచి వచ్చిండు, ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగి ఉండాలి, ఇట్లా రకరకాలుగా చెప్తారు. ఇప్పుడు ఎక్కడ ఏ పార్టీకి ఏం సిద్ధాంతాలు ఉన్నాయి? అల్టిమేట్గా పవర్ అనే ఒకే ఒక్క సిద్ధాంతం తప్ప ఎవరికి ఏ సిద్ధాంతాలు లేవు. అల్టిమేట్గా అధికారంలోకి రావడం ఎట్లా?
సో నేను అనుకుంటున్న బెస్ట్ ఆప్షన్ కింద ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు చెప్తున్న ఎవరెవరైతే లీడర్లు ఉన్నారో అందులో ఈటల తప్ప ఇంకొక బెస్ట్ ఆప్షన్ అయితే ఏం కనిపిస్తలేదు. ఇంకేం అవకాశం లేదు అక్కడ. ఇప్పటికే చాలా 8 నెలలుగా ఒక ఫైట్ లేదు, చాలా స్తబ్దుగా కనబడుతున్నారు. మీరు ఇంకా అధ్యక్షుడిని ఇంకా మళ్ళా అనటాన్ని పెడితే ఇంకా లోపలికి అవుతారు. ఏమైనా ఆయన ఒక బీసీ లీడర్గా ఎమర్జ్ అయిన లీడర్గా, కేసీఆర్ మీద ఫైట్ చేసి గెలిచిన లీడర్గా, ఇట్లా అంటే రకరకాల ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. సో ఇవన్నింటిని ఉపయోగించుకొని ఈటలను ఏమైనా చేస్తే కొంత అడుగు ముందుకు పడడానికి అవకాశం ఉంటుంది.